హైదరాబాద్ టు భద్రాచలం వెళ్ళాము. ట్రైన్ 11:30కి అనమాట. మార్నింగ్ 4:30 కల్లా దించేశారు. అక్కడి నుంచి ప్యాసింజర్ ఆటోలు ఉంటాయి అండ్ కట్టించుకున్న ఆటోలు ఉంటాయి. ప్యాసింజర్ ఆటోలకు వెళ్ళడం బెటర్. మనిషికి 100 రూపీస్ తీసుకుంటాడు. గంటన్నరలో దించేస్తాడు. అండ్ అక్కడ మన రూమ్ ఏదైనా తీసుకోవచ్చు. అది 1000 అబోవ్లే ఉన్నాయి. 1000, 1500, 200, 2000 అనమాట. అండ్ తలనీలాలకి టికెట్ 50 రూపీస్ అయితే ఆడు ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. సో తలనీలాలు తీసుకున్న తర్వాత ఇంక డైరెక్ట్గా గోదావరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకి ఈచ్ సెట్ పసుపు, కుంకుమ, బ్లౌజ్ అన్నీ కలిపి ఒక 100 రూపీస్కి ఇస్తాడు. మనం స్నానం చేసేసి మనం అది ఒత్తులు వదిలేసుకోవచ్చు అనమాట గోదావరికి. అండ్ మనకు అక్కడ ఫొటోస్ కూడా తీస్తారు. ఈచ్ ఫోటో 50 రూపీస్. మనం తీసిన వెంటనే మన చేతికి ఇచ్చేస్తారనమాట. అండ్ తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. అక్కడ ఫోన్ పెట్టడానికి 5 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనం, టికెట్ దర్శనం తీసుకుంటే మనం దగ్గర నుంచి చూడొచ్చు. ఆబ్వియస్లీ అది అందరికీ తెలిసిందే, కానీ 100 రూపీస్ దర్శనానికి వెళ్తే ఇంకా దగ్గర నుంచి మనం చూడొచ్చు అనమాట. అండ్ అక్కడ సంకీర్తనలు ఎవ్రీడే జరుగుతాయి. మనం కొంతసేపు కూర్చొని పీస్ఫుల్గా వినొచ్చు. అండ్ సేమ్ డే రిటర్న్ ట్రైన్ ఉంది. నైట్ 1 o'clock కల్లా తిరిగి ఇంటికి వచ్చేసామన్నమాట. బొమ్మలు అంటే కామన్ కదా. టాటా బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోలతో. వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.